పరిసర ప్రాంతాల్లో ఎవరు బయట ఉండొద్దు, అందరూ లోపలికి వచ్చేయాలి.
ఇంకొక 5 నిమిషాలు. పోనా ఎవరు కడతారో రాదు. లాస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే. చక్కగా అద్భుతంగా మహిళా దినోత్సవం రోజు మనతో మనం మరింత అద్భుతంగా సామూహికంగా ఎంతో శక్తివంతమైన రమణ మహర్షి మౌన ధ్యానానికి ప్రతీక. అటువంటి గొప్పదైన రమణ మహర్షి పిరమిడ్లో అందరినీ కలిపి ఒకరి యొక్క ఆనందాన్ని ఇంకొకరు పంచుకుంటూ, ఒకరి యొక్క శక్తిని ఇంకొకరు పంచుకుంటూ అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందామండి. 5 4 3 2 1 0. ఓకే అండి, చేతులు తీసివేద్దాం. ఒకసారి మన ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. గట్టిగా ఇందా చప్పట్లు కొట్టడం వల్ల లాభాలు చెప్పారు కదా. ఇంకా థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి మీకు ఇంకొక రత్నాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ రత్నాన్ని పరిచయం చేసిన తర్వాత మనం ఒక చక్కటి డాన్స్ ప్రోగ్రాం చూస్తాము. నాగాలంక నుంచి వచ్చిన విశ్వ ఈశ్వర్, తన పేరు నీల 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 చెన్నై. తెలుగు వచ్చా? నాకు తమిళ్ రాదు. ఓకే,
నువ్వు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చావు, ఎప్పుడు నేర్చుకున్నావు, ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసావు, అది నీ మాటల్లో. నేను ధ్యానంలో 2008 నుంచి వచ్చానండి. అప్పుడు నాకు మా టీచర్ పరిచయం చేశారు మెడిటేషన్ గురించి, పుస్తకాల గురించి. నాకు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. నాకు అది చూసి మెడిటేషన్ బుక్స్ కొన్ని సజెస్ట్ చేశారు. అలాగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత కజిన్స్ అనమాట, అన్నయ్య కానీ విశ్వ కానీ నా కజిన్స్, వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఆ మేడం ద్వారా కొంచెం కొంతమంది చెప్తే ఎక్కువ బాగా వింటాం కదండి, అలా అయింది. నేను ఆ బుక్స్లో చదివినవి కానీ అలాగే చెప్పిన పాయింట్స్ కానీ అన్నయ్యతో కానీ విశ్వతో కానీ షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని బుక్స్లో ఉన్నవన్నీ కూడా. ఇలా జరిగితే ఇలా జరిగింది, నిజంగానే ఇలా అయింది, సీక్రెట్ రోండా బాయ్ అని అవ్వచ్చు, జోనాథన్ లివింగ్స్టన్ సీకల్ అవ్వచ్చు, ఈ బుక్స్ అన్నీ సజెస్ట్ చేసేవారు. సో అవి చెప్పడం, ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడం. అలాగే నేను నేర్చుకున్న కాలేజ్లో తర్వాత లైవ్లో ఒకవైపు స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవైపు అదర్ యాక్టివిటీస్ కరిక్యులర్స్ అన్నిటికీ హెడ్ కింద పెట్టారు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం, ఒకవైపు ఇంటర్వ్యూస్, క్యాంపస్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా దీనివల్లే సాధ్యమయ్యాయి. తర్వాత మెడిటేషన్లో తర్వాత జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గర మార్షల్ ఆర్ట్స్, డాన్స్ నేర్చుకోవడం అప్పటి నుంచి మొదలుపెట్టాను. సంగీతం చిన్నప్పటి నుంచి ఇష్టము, పాడుతూ ఉండేదాన్ని. బట్ మార్షల్ ఆర్ట్స్, డాన్స్ వచ్చి అన్నయ్య దగ్గర విశ్వ దగ్గర జాబ్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. తర్వాత ప్రోగ్రామ్స్ అప్పుడే అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గుడివాడలో ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పారు. ఎలా వచ్చాను చెన్నై నుంచి, అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తూ ఉండేవాళ్ళు, నేను వాళ్ళతో పాటు వెళ్ళి ఇలా చేస్తూ ఉండడం అలవాటైంది. అలాగే కూచిపూడి, ఒకవైపు మార్షల్ ఆర్ట్స్, సంగీతం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ జాబ్ తర్వాత రిజైన్ చేసి ప్రస్తుతం ఫుల్ టైం ఈ ఆర్ట్స్లోనే ఉన్నాను. సాంగ్స్ కూడా పాడతానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూనే సాంగ్స్ కూడా వస్తాయి, సాంగ్స్ కూడా పాడతాను నేను. ఓకే తల్లి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ రత్నం దేని ద్వారా ఎదిగింది. మనకి పత్రిసారి పిల్లలకి 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్తారు. ఏంటవి? ఆటలు, పాటలు, పనులు, చదువులు, ధ్యానం. ధ్యానం ఉంటే ఈ 4 మనకు వస్తాయి. ధ్యానం చేస్తే వస్తాయి అని కాదు, ఆల్మోస్ట్ వచ్చినాయి, ఇంకా 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 ఉన్నతంగా ఎదుగుతారు. అది వీళ్ళు నిరూపించారు కదా. అన్నిట్లో గిన్నిస్ బుక్ అవార్డు తీసుకోవడంలో వీళ్ళు 5 అవార్డులు తీసుకుంది. వాళ్ళ అన్నయ్య 7 అవార్డులు తీసుకున్నాడు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనవి? అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఇంతటి ఉన్నతమైన స్థితికి ఎదిగారంటే కారణం ఏంటి? ధ్యానం. ధ్యానం చేస్తే అన్నీ మన వెంట వస్తాయి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. అలాగే ఈ తల్లి గురించి చెప్పాలంటే తిను అసలు 1-2 కాదండి, ఎన్నిట్లో ఎన్ని మెడల్స్ సాధించిందంటే లెక్కలేవు. పెట్ట కొంచెము కోతగనము. మూర్తి చిన్నది ఉండాలి, కీర్తి గొప్పగా ఉండాలి అంటారు. అలా మూర్తి చిన్నదైనా కూడా కీర్తి ఉన్నతంగా ఉంది. 5 రికార్డ్స్ సాధించిందంటే ఆషామాషి కాదు. తిన్నామా, తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా అనే కాకుండా ఇన్ని రికార్డులు సాధించడానికి వాళ్ళ కృషి ఎంత ఉంటుందో చూడండి. మనం పిల్లలకి నేర్పాల్సింది వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి అవన్నీ నేర్పించాలి. స్కూల్స్కి వెళ్తాం, క్లాసులు చెప్తాం, క్లాసులు చెప్పి మనం వచ్చేస్తున్నాం, కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మరి మనం ఎప్పుడూ వెళ్ళలేం. కాబట్టి ముందు మోటివేషన్ టీచర్స్కి ఇవ్వండి. టీచర్స్కి ఇస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సరి చేసుకుంటారు. సరికాని ఆలోచనలన్నీ కూడా సరి చేసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం. పిల్లల్లో కూడా ఇప్పుడు ఎల్కేజీ వాడిని కదిలించండి,
వాడు ఇంత భారీ స్టోరీ చెప్తాడు. ఏంట్రా అంటే మా స్కూల్లో టీచర్ నచ్చలేదు, ఇలాంటివి కూడా వస్తున్నాయి పిల్లల నోటమ్మట. ఆవిడ నన్ను కొట్టేస్తుంది, ఆవిడ నన్ను తిట్టేస్తుంది, ఆవిడ మార్చేయాలి అర్జెంటుగా. ఇలాంటి వేషాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ద్వారానే మన పిల్లలకు వచ్చినాయి. నువ్వు అలా అనకూడదని దాన్ని తొలి దశలోనే కట్ చేసి వాడికి జ్ఞానాన్ని అందిస్తే కనుక వాడి జీవితం ఉన్నతంగా ఉంటుంది. అది చేయాల్సింది మనం. సాధన ఒకటి మనం నేర్పిస్తే చాలు, అన్నీ వాళ్ళందట వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళకి అక్కర్లేని విషయ సంచికంతా వాళ్ళ లోపల నుంచి దానంతట అదే రిమూవ్ అవుతుంది. మనకి కావాల్సిందంతా కూడా పొందుతాం. దానికి ధ్యానమే అవసరం. ఇక ఈవిడ గురించి చదవాలంటే ఒక పెద్ద లిస్టే ఉంది. గురించి నువ్వు చెప్పు. అవును కదా, కెమిస్ట్రీ లెక్చరర్. ముందుగా ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇక్కడ లిస్టులు ఉన్నాయి కదా, చాలా చాలా అచీవ్ చేశానని చెప్పని. ఇవన్నీ కూడా అంతకుముందు నిజంగా విశ్వ అంటే జీరో, నథింగ్, చెప్పడానికి ఏం లేదు. ఒక సాధారణమైనటువంటి ఎలా అయితే బిక్కుబిక్కుమంటూ భయస్థంగా ఉంటారో ఒక పల్లెటూరులో తిరిగేటువంటి పిల్ల, అలాగే ఉండేదాన్ని. ఎప్పుడైతే ధ్యానాన్ని నేను ఒక అలవాటుగా మార్చుకుని నన్ను నేను చెక్కుకుంటూ ఒక శిల్పంగా నేను మార్చుకున్నప్పుడు ఏదైనా అచీవ్ చేయగలను. నేను చేయలేదంటూ ఏదీ లేదని చెప్పని నా లైఫ్లో నా జీవితాన్ని ఎగ్జాంపుల్గా నేను అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఉన్నానండి. అది ఒకదానిలోనే కాదు, ఇటు డాన్స్లో కావచ్చు, అలాగే మార్షల్ ఆర్ట్స్లో కావచ్చు, అలాగే మా యొక్క సాధనలు అన్నయ్య చెప్తూ ఉంటారు. అలాగే సాధన అనేది ఎంత అతీతంగా చేయాలి అంటే మనల్ని మనం కాదు, ఆ యొక్క బ్రహ్మానందమైనటువంటి ఆ యొక్క స్థితిని, ఆ దైవత్వ స్థితిని మనం పొందాలిరా అని చెప్పని. సో రోజుకి ఒక 18 గంటలతో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత 24 అవర్స్, 48 అవర్స్ అలా కంటిన్యూగా చేసుకుంటూ, తర్వాత సూర్యుని యొక్క ఆ యొక్క కిరణాలు తీసుకుంటూ ఆహారంగా తీసుకుంటూ నేను అంటే ఓన్లీ వాటర్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఒక 9 నెలలు ఉన్నానండి. సో మనిషికి ఏది కూడా డిపెండెంట్ లేదు, మనం ఉండగలం దేనైనా సరే. ప్రతిదీ కూడా మన యొక్క అలవాట్లు, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎక్కడుంది ఉంది లోపం? మన యొక్క ఆలోచన. మన పత్రి సరే ఎగ్జాంపుల్గా ఇచ్చారండి మనకి. ఆయన యొక్క ఆదర్శవంతంగా ఆయన కాలంలో మనం ఉన్నామంటే మన యొక్క అద్భుతం, మన జీవితం చాలా ధన్యం అన్నమాట. సారే ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థి, ఏదైనా నేర్చుకోవచ్చు. ఏజ్ నథింగ్. నీకు ఆసక్తి ఉందా, చక్కగా నువ్వు ఏదైనా సరే నేర్చుకోగలవు. అలా నేను 5 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేశాను. అలాగే మనకి మార్షల్ ఆర్ట్స్ మీకు తెలుసు కదండి, దానిలో ఇండియా లెవెల్లో కరాటీ అంటారు, కరాటీ, కున్ఫు, కర్రసాము, నాంచాకు, బ్రూస్లీ, జాకీ చాన్ ఐడియా ఉంది కదండి. అలా మన ఇండియా లెవెల్లో ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం లేడీ ఎంపైర్ నేనే అండి. నాది 4th డిగ్రీ బ్లాక్ బెల్ట్. సో ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జాంపుల్ మన రీసెంట్గా అయింది జార్ఖండ్లో. ఒక 11 దేశాల నుంచి వచ్చి ఒక 400 మంది పార్టిసిపేట్ చేస్తే దానిలో అవుట్ స్టాండింగ్ అవార్డు అనేది నాకు ఇచ్చారు. నిజంగా అండి చెప్పాను కదండి, ప్రతి దానిలో కూడా మన వాళ్ళు ఏంటంటే తక్కువ అంటే ఎక్కువ ఉంటుందండి నేర్చుకోవాల్సింది. కానీ మనకంటే తక్కువ టైంలో మనం అన్నీ కూడా నేర్చేసుకుంటూ ఉంటాం. ఎందుకని? ధ్యానం చేస్తున్నాం, మనకు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, మన యొక్క ఉత్సాహవంతమైన జీవితానికి మార్గదర్శకులు మనమే. మనం ఏదో చెప్తాం, వాళ్ళట్లా వీళ్ళట్లా, వీళ్ళ వల్ల నాకు అవ్వట్లేదు, వాళ్ళ వల్ల నాకు చేత కాలేదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంకా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేసేదని సాకులు చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడే ఉండిపోతాం. కారణాలకు అతీతంగా ఎప్పుడైతే నుంచున్నామో మనకు కారణ జన్ముల్లా ఉండిపోతాం.
దానికి ఎగ్జాంపుల్ ఎవరండి? మన పత్రి సార్కి నిజంగా మనకు అద్భుతమైనటువంటి మార్గాన్ని అందించినటువంటి మనకి పత్రి సార్కి మనం హ్యాపీగా క్లాప్ తెలిసేసుకున్నామండి. చాలా రికార్డ్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా నథింగ్. నేను 2003వ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి నేను జ్ఞాన మార్గంలో శాకాహారిగా ఉంటూ శాకాహారి సాధించలేనిది ఏదీ లేదు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు బాగా తినాలి, బాగా కండబట్టాలి, అమ్మ ఇది తినకపోతే నీకు అసలు శక్తి రాదు అని చెప్పని. ఎవరు చెప్పారండి? నేనే చెప్తాను కదా, మాస్టర్స్ ఒక కరాటీలో నాన్ స్టాప్ కిక్స్ 22 మినిట్స్లో 2800 కిక్స్ చేశానండి నాన్ స్టాప్గా. ఎక్కడ వచ్చిందండి ఆ బలం నేనేమన్నా ఒక ఏ కోడినో మేకలో వచ్చి చంపుకుని నేను తిన్నానా? లేదు కదా, అది శ్మశానం. మనం ఇంకొకరిని చంపి తినేటువంటి అంటే ఇంకొకరు చంపి తింటే తప్ప మనం బలమ్మా అంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానం నుంచి ఫస్ట్ రండి. మీ పిల్లలకి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేయండి. పిల్లలండి వాళ్ళు చాలా పసి హృదయాలు. తల్లిదండ్రులు ఎలా అయితే పెంచుతారో వాళ్ళ యొక్క మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అనిపిస్తుంది కదా మీ పిల్లల్ని మనకన్నా ఉన్నతంగా మా పిల్లల్ని చూసుకోవాలనిపిస్తుంది కదా, అందరికీ ఉంటుందా లేదా అండి? మనకన్నా మన పిల్లలు ఉన్నతంగా ఉండాలనుకుంటాం. మనకన్నా మన పిల్లలు ఇంకా అద్భుతమైనటువంటి ఆ పొజిషన్లో ఉంటే మనం కాళ్ళ దగ్గర వేసుకుని ఏం చెప్తాం, మా పిల్లోడ్రా అంటాం. అలాగే మీరు ఇవ్వాల్సింది ఏంటిది, ఒక ధ్యానం అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మీరు అలవాటు చేస్తున్నారో ఇంకేం చేయక్కర్లా వాళ్ళకి. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడితే హర్ట్ అవుతారు. అంటే ఇక్కడ శాకాహారి అనేది ఓన్లీ చంపడం కాదు, మన యొక్క ఆలోచన విధానంలో కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే నిజమైనటువంటి శాకాహారి యొక్క లక్షణం. అది మనం ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుందామండి. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన యొక్క గుడివాడ అమ్మండి, అమ్మ నిజంగా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ క్లాసెస్ వింటూనే మేము పెరుగుతూ ఉన్నాం. ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారండి. ప్రతి ఒక్క మాతృమూర్తికి కూడా మేము పాదాభివందనం చేస్తున్నాము. ఒక టాస్క్ కదండి, నిజంగా మీరు హీరోస్ అండి. మనం సినిమాలో హీరోస్ గురించి చెప్తూ ఉంటాం కాదండి, ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తూ, పిల్లల్ని లీడ్ చేస్తూ, మీ యొక్క హస్బెండ్ని లీడ్ చేసుకుంటూ, మీ వర్క్ చేసుకుంటూ ఇలా వచ్చారు చూడండి. మీ అందరూ కూడా సూపర్ హీరోస్ అండి. నిజంగా క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా యొక్క పాదాబంధం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మమ్మల్ని హీరోలను చేసింది, సూపర్ హీరోస్ అది కూడా. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలండి. కొంతమంది పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఒక్కసారి చేతులు రైజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అసలు స్త్రీ శక్తి అంటే మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఒక స్త్రీ హౌస్ వైఫ్ అయినప్పటికీ ఎన్నో రకాల ఆలోచనలు చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరికి ఏది ఇష్టమో, ఏం చెయ్యాలి అని తన ఎఫెక్ట్ అంతా కుటుంబం కోసం ఎంత పెడుతుందో చెప్పలేమండి. ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళకి అది పెడుతూనే ఉంటుంది తల్లి అంటే. నిజంగా ఒక స్త్రీ అంటే నిజంగా మహిళా దినోత్సవం అంటే ప్రతిరోజు ఒక మహిళా దినోత్సవేనండి చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా చెప్పండి మాస్టర్స్, ఎవరైనా పుస్తకాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి. అందరూ తీసుకోలేదండి, ఒక 6-7 తీసు. ఓకే, థ్యాంక్ యూ. ఇది నా ధర్మం అంతే. మనందరి ధర్మం అండి బాబు, వశిష్ఠ గౌతమి మనందరి యొక్క ధర్మం. ఒక చిన్న విషయం అండి, ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన జగత్ మ్యాగజైన్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చాలామంది చేసుకోవట్లేదు. ఇది చాలా మనకి మానసపుత్రిక అని చెప్తా ఉంది. తెలుగు వచ్చిన మనం చదవడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి, మన స్నేహితులకి, బంధువులకి ఇవ్వండి. ధ్యాన జగత్ మ్యాగజైన్ తిరగాయమ్మా. ఎస్, సెంటర్కి వస్తా. అదే దానికోసం ధ్యాన జగత్ మ్యాగజైన్కి సపోర్ట్ చేయడం అంటే మనకి మనం సపోర్ట్ చేసుకోవడం అండి. 500 రూపాయలు అంటే సంవత్సరానికి 500 అంటే పెద్ద విషయం కాదండి. అలాగే పిఎంసి ఛానల్ ఎంతమంది చూస్తున్నారండి ఇక్కడ? మేడం, పిఎంసి ఛానల్ ఎంతమంది చూస్తున్నారండి? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్
ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ 2 కళ్ళు సార్కి, ఒక కన్ను స్పిరిచువల్ ఇండియా, ఒక కన్ను ధ్యాన జగత్ మ్యాగజైన్ అయితే ఇప్పుడు ఏంటంటే థర్డ్ అనేది 3వ కన్ను పిఎంసి ఛానల్, ప్రతి క్షణం సత్యదర్శనం. మరి ఎంతమంది మేము యూఎస్కి వెళ్తే చాలామంది పిఎంసి ఛానల్ చూస్తున్నామండి. చాలామందికి మనకి ఇప్పుడు ఛానల్స్ లేవు, ఒక మ్యాగజైన్ ఉండేది కాదు, పాంప్లెట్ లేదు, ఒక సెంటర్ లేదండి. ఇప్పుడు ఎంత న్యూ ఏజ్ మాస్టర్స్కి ఎంత అద్భుతం జరుగుతున్నాయంటే మరి మన అందరం కలిపి ఒక సపోర్ట్ చేయాలండి. ఇక్కడ పిఎంసి ఛానల్ ఇంకా ముందుకి ఇలాంటి మ్యాగజైన్స్ రన్ అవ్వాలన్నా, మరి పిఎంసి ఛానల్ కావాలన్నా మనందరూ వాటికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలండి. ప్రతి ఒక్కరు కొత్త వారు వస్తే ఒక 6 నెలలు పోయాక సబ్స్క్రిప్షన్ చేయించండి. ప్రతి ఇంటికి మ్యాగజైన్ వెళ్ళాలి. ధ్యాన జగత్ అవ్వాలని సంకల్పం ఎంతమందికి ఉందో అందరూ ఈ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ చేయండి. మరి పిఎంసి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఒక సంవత్సరం పాటు నెలకు ఒక 1000 రూపాయలు కట్టచ్చు, 200 కట్టచ్చు, 200 నుంచి మీరు ఎంతైనా కట్టచ్చు. ఒక సంవత్సరం పాటు సపోర్ట్ చేశారనుకోండి, మీలాంటి వారు ఎంతమంది చూస్తే ఆ హ్యాపీనెస్ పొందుతున్నారో, జ్ఞానం పొందుతారో, మీకు డబల్ రేట్లు వస్తాయి. మరి పిఎంసికి మేము 5 లక్షలు కట్టామండి. 5 లక్షలు పెద్ద విషయం కాదు చెప్పాలంటే. ఎవరికి తోచదు 5,000 కట్టచ్చు, 500 కట్టచ్చు, 5 లక్షలు ఎవరికి అర్థమైన రీతిలో దాని అనుభూతి చెందిన రీతిలో. అయితే మేము 27 సంవత్సరాలు అందులో ఉన్నాం కాబట్టి మేము 5 లక్షలు కట్టాలి, మా ఫ్యామిలీ మా పిల్లల చేత మా అందరి చేత కట్టించాలనుకున్నాం మేము. అలాగని ఒక్కొక్కరు దీంట్లో అన్నీ మనకి ఏంటబ్బా ఇన్ని రకాలు చెప్తుందో ఎన్ని కడతాం అనుకోకండి. మీరు విశాలంగా ఉండండి, ఓపెన్గా ఉండండి. దేనికి టైం వస్తే దాన్ని కట్టండి అంతే, దేనికి బడ్డని అనుకోకండి. థ్యాంక్ యూ. ఈ యొక్క రమణ మహర్షి వేదిక ఈరోజు ఒకదానికి వేదిక కాదు, ఇది గొప్ప అవకాశం ఇచ్చేందుకు ధ్యాన జగత్ మ్యాగజైన్ని, తప్పకుండా పిఎంసి ఛానల్ని, మరి బ్రహ్మర్షి పత్రిజీ గట్టిగా క్లాప్స్ కొడుతూ దీన్ని మనం థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, విశ్వ మీరు రెడీయా? మీరు ఒక అద్భుతమైన డాన్స్ ప్రోగ్రాం ఉంది, చూసి వాళ్ళు ఎంత నిష్ణాతులయ్యారో, మీరు వాళ్ళు ఎంత నిష్ణాతులైతే మీరు అంత చప్పట్లు కొట్టాలి. సరిపోతుందా? మేడం అమ్మ తీసామంటావా? జాగ్రత్త చూసుకోండి పట్టాలి. ఎక్కడి గురువు వచ్చి పరిచి మనకి ఎక్కడి గురువు వచ్చి ఎరుక పరిచి మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము విడువము మాంసాహారము, విడువము పూజలను, విడువము వైద్యుని మందులు. ధ్యానమే ఘనము చదువుము సద్గ్రంథములు, సజ్జన సంగములు కూడి చేయుము విడువక నిత్యము ఈ ధ్యానము. ఎంచకు ఎవ్వరి కర్మలు, ఊహించకు చెడు తలపులు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము. మరువుము రూపము నామము, మరువుమితర చింతనలు, మనసుని శూన్యము చేసి పొందు సౌఖ్యము. చెప్పుము ధ్యానానుభవము, చేయించుము ధ్యానమును, కర్మలనిగి కలుగు నీకు ఆరోగ్యము. ధ్యాన దీపకాంతులతో వెలిగి జ్ఞాన భారతము, జగములు దర్శింపగలుగు ముక్తిధామము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరిచి మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము. ఎక్కడి గురువో వచ్చి ఎరుక పరిచి మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము.
భజే శ్రీవిఘ్నరాజం భజే శ్రీవిఘ్నరాజం భజే श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे सुरेन्द्र महनीय गुणशीलम् सेवित सुरेन्द्र महनीय गुणशीलं तप तप समाधि सुख वरदानुकूलम् भावित सुरमणिगण भक्त परिपालं भयङ्कर विषङ्गमातङ्ग कुलकालं श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजामि श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं गणपति जय जय हरसुत गजमुख विघ्नविनायक मणिमय भूषित गणपति जय जय सुरनुत वंदित देवर गणपति गणपति कौतं प्रसन्नवदनं ఈ చిన్నారికి గట్టిగా క్లాస్ తెలియజేద్దాం. వీళ్ళు ఇప్పుడు చేసిన నాట్యం పేరు చిన్న వినాయకోత్సవం. చాలా బాగా చేశారు నాన్న చిన్న వినాయకోత్సవం. సూపర్. నెక్స్ట్ గల్లు 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 జోడెట్ల పరుగు చూడు తందనాన తాను
సూపర్, గట్టిగా క్లాస్ పెడదాం అందరూ. అరే చిట్టి ఆగండి అన్న. థ్యాంక్ యూ. చాలా చిన్న పాప ఎంత ముద్దుగా చేసిందంటే అంత ముద్దుగా చేసింది. అయితే నువ్వు చేయడం బాగుంది. ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. మీనా మేడం, ప్లీజ్ ప్లీజ్ అదేనొచ్చు. మరి ఈవిడ గురించి చెప్పాలంటే గుడివాడ వన్ ఆఫ్ ద రెబల్. కూర్చోండి. మీనా గారు అలంకార్ సంస్థలకి ఆవిడ వన్ ఆఫ్ ద డైరెక్టర్, MBA చేశారు. ఆవిడని చూస్తే మగాళ్ళే అదనమాట. మాటలు కూడా అవసరంలా, చూపులతోటే. మరి ఈ వన్ ఆఫ్ ద రత్నాన్ని మనం సత్కరించుకుందాం మహిళా దినోత్సవ సందర్భంగా. పన్నీర్ చిన్న సత్కారం. మీలాగా అందరూ బతకాలి కదా మేడం. అంత ధైర్య సాహసాలతో బయటకు వెళ్తే ఆడాళ్ళు వణికిపోయే టైంలో ఆవిడగా ఉన్నారు. మనం ఎంతో సత్కరించుకోవాలి. మేడం 2 నిమిషాలు. ఒక్క నిమిషం. మేడంని రేపు డయాస్ మీదకి ఇన్వైట్ చేయడానికి ఏం చెప్పాలి మేడం మీ గురించి అంటే, నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మీరు పలావ్ తింటారా అని. బయట ఎప్పుడు తిన్ను మేడం, ఇంట్లో వండుకోవడం తప్ప బయట తినడం చాలా తక్కువ. వాళ్ళకి అలాంటి క్యాంటీన్స్ ఉండుంటాయి, నేను అంత లోతుల్లోకి వెళ్ళలేదు. అలాంటి క్యాంటీన్స్ ఉన్నాయి కాబట్టి మేడం నన్ను అడిగారు. వెజిటేరియన్ క్యాంటీన్సా? వెజ్ కూడా ఉంది. ఓకే, ఇంకేం చేయాలంటే వెజ్జే పెట్టాలి. పెట్టగలరు ఫ్యూచర్లో అండి. యా, హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సో నా పేరు మీనా కుమారి. గుడివాడలో అందరూ నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ మిన్ను అని పిలుస్తారు. నా ఇంటి పేరు కూడా మిన్ను అలంకార్. నా ఒరిజినల్ ఇంటి పేరు కూడా చెప్పను నేను ఎవరికి. నా పేరే అలంకార్ మిన్ను అనుకుంటాను. బికాజ్ నా చిన్నప్పటి నుంచి నా గుడివాడ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకెంత ఇష్టం అంటే, ఎవరైనా ఫస్ట్ గుడివాడ అంటే ముందు దానికి అంటే వీ కమ్ ఫ్రమ్ సో అండ్ సో, ఆ ప్లేస్లోనే చాలా పవర్ ఉందని చెప్తా ఫస్ట్. సో ఇమాజిన్ ఆ ప్లేస్లో నేనున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఆఫ్కోర్స్ ఎవరికైనా ఫస్ట్ దైవం అంటే తల్లిదండ్రులు. ఓకే, నేనైతే మా మదరు మా ఫాదరు వాళ్ళ కోసమే నేను ఏం చేసిన.
నేను మంచి చేయనివ్వండి, బై మిస్టేక్ ఏమైనా చెడు చేయనివ్వండి, అదంతా నిజంగా అది భగవంతుడు బట్టే వస్తుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రూపంలో పుడతారు, ఒక్కొక్క పరిస్థితుల్లో ఉంటారు. కొన్ని పరిస్థితులు మనం తెచ్చుకుంటాము, కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి. అంటే నేనేం నమ్ముతానంటే ప్రతిదీ, ఎస్పెషలీ విమెన్, ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ జీవితం, ఎవరో చేతుల్లో లేదు. అంటే ఎవరో వచ్చి ఇప్పుడు మేము 3 అమ్మాయిలం, మా ఫాదర్ మాకు 3 రకాలు ఉన్నాం మేము. ఇక్కడ మీరు కూడా ఎంతోమంది, ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, నాకు ఆంట్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం కదా. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ చిన్న పాప తను వేసే డ్యాన్స్లో కూడా నాకు ఒక హ్యాపీనెస్ కనిపించింది. సో ఇక్కడ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో నేను పోల్చుకోలేను కూడా. బట్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్, ఐ సీ బ్యూటీ అండ్ ఐ అడ్మైర్ థింగ్స్. నేను అలా వాళ్ళలాగా లేకపోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు నాలానే ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఉంటుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా చేస్తుంది దేని, ధ్యానం చేయాలి అన్నారు. సో ధ్యానం అనేది చేస్తే మీ ఇన్నర్ సెల్ఫ్ తెలుస్తుంది. మేబీ నేను తెలియకుండానే ధ్యానంలో ఉండుంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు చాలామంది ధ్యానం చేస్తే దానిలోకి వెళ్తే ఒక ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది అట. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను ఎప్పుడు. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, నాకు వర్క్లో టెన్షన్స్ ఉన్నాయి, మనుషులతో టెన్షన్స్ ఉన్నాయి. సో ప్రతిదాన్ని మీరు నేను ఇచ్చే సలహా అయితే, మీరు ఎలాంటి ఉన్నా, ఎస్పెషలీ విమెన్, మీకు ఎలాంటిది ఉన్నా ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని ఒక పేపర్ మీద రాయండి. బాగా కోపం వచ్చిందనుకోండి, ఆ పేపర్ని తగలబెట్టేయండి. ఓకే, సో ఒకసారి చేయండి. అంటే నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను, బికాజ్ ఐ వాంట్. ఇప్పుడు దీనిలో ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు కొంతమంది ప్రశాంతంగా, ఇప్పుడు అన్నారు వెజిటేరియనే తినాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ పొద్దున్నే టేస్ట్ చూడకపోతే నాకు కుదరదు, నా వ్యాపారం అది, దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. ఫ్యూచర్లో వెజిటేరియన్ పెట్టమంటారా? ష్యూర్, ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్. ఫ్యూచర్లో నేను నెక్స్ట్ బ్రాంచ్ ఏమైనా పెట్టాను అనుకోండి, ఒక వెజిటేరియన్ పెట్టాలని నేను కూడా అనుకుంటాను. బికాజ్ ఐ ఆల్సో లైక్ వెజ్, బాగుంటుంది. ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి నేను వెజ్జే తింటున్నాను, ఎందుకంటే నేను చాలా గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చాను. ఆ తర్వాత ఇవాళ నాకు ఇదంతా నాకు చేస్తుంటే నాకు ఆల్మోస్ట్ ఐ ఫెల్ట్ లైక్ నేను గుళ్ళో ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అవన్నీ నాకు జల్లి కుంకుమ పెడితే, నేను మొన్నటి వరకు జస్ట్ 26 మహాశివరాత్రి రోజున ప్రయాగ్రాజ్లో త్రివేణి సంఘం దగ్గర 3 మునకలు వేసి మంచిగా కుంభమేళాలో 3 చేసి, మళ్ళీ అక్కడి నుంచి ఐ వెంట్ టు కాశీ. ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి, అంటే నేను ఎంతో అంటే చాలా చేసి వచ్చా. లైక్ ఐ వెంట్ టు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్నో గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి, ఏదైతే ప్రశాంతత మనం ఉంటుందో అలాంటిది ఈ పిరమిడ్. దీనిలో నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలిసింది, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా నేను. మేబీ అలాంటి సిచ్యువేషన్, అలాంటి సమయం వచ్చినప్పుడు వస్తానేమో. బట్ ఆల్రెడీ నేను ఐ హ్యావ్ అ పిరమిడ్ ఆన్ మై హెడ్ అనుకుంటా నేను. ఓకే, బికాజ్ ఐ బిలీవ్, నాలో నన్ను నేను నమ్ముకుంటాను. దానికి మనకు ఒక ప్లేస్ కావాలి, ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో మనం కూర్చుని మనం ధ్యానం చేసేది చాలా అద్భుతాలు. మనం ఒక్కొక్క ప్లేస్లో ఉంటే ఒక్కొక్క అద్భుతం. అంటే ఇప్పుడు నేను చెప్తుంది మీకు ఎందుకు గుళ్ళు గోపురాలు చెప్పాను, ఇప్పుడు ఎలా ఇది కూడా ఒక గుడి లాంటిదే కదా. సో ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చి ఇంతమందిని కలుస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఇప్పుడు రాజ్కుమారి గారి దగ్గర నేను ఆమెలో ఉన్న పేషెన్స్, తర్వాత వాణి గారి దగ్గర ఇప్పుడే విన్నాను ఆమె గురించి. సో అట్లా ఒక్కొక్కళ్ళు వెన్ ఐ మీటింగ్ పీపుల్, ఇప్పుడు ఆమె చెప్పారు నేను మాట్లాడాను ఆమెతో, ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే, నేను ఎవరితో మాట్లాడాను నాకు నిజంగా తెలీదు, ఐ జస్ట్ కేమ్ టు నో. సో నేనేంటంటే ఎవరినైనా సరదాగా మాట్లాడి మంచిగా ఉండి, మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. సో మీరు మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఎలా ఉంటే మీకు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. అంటే ముందు మనకు మనం నచ్చాలి. మనకు మనం నచ్చితే ఎవరో నచ్చటం కాదు, ఎవరికో మనం నచ్చటం కాదు, మనకు మనం నచ్చాలి. సో ఇది ఆడవాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు చెప్పాలి మీరు సూపర్ ఇట్లా కాదు. ముందు మనకి మనం సూపర్ అని మనం అద్దంలో అనుకుంటే ఆటోమేటిక్గా
మన డే సూపర్గా ఉంటుంది. అసలు మనల్ని ఒకళ్ళు పొగిడేది ఏంటి? మనకు తెలీదా మనం ఎలా ఉంటామో, అండ్ మనకు తెలీదా ఏం చేయాలో. సో దిస్ ఈజ్ వాట్. సో ఐ విష్ ఎవ్రీ వన్. దీనికి ఏంటంటే మీకు బాగా మంచి చదువు ఉంటే కొన్ని నేర్పుతుంది. తర్వాత మనం మనుషుల్లోకి వెళ్ళాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి. మీరు ఏం చేయాలనుకున్నా ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ మీకు అదొక ప్రతిదీ అనుభవం. ఏదైనా అనుభవంతోనే తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే దానిలో మనం ఎలా తీసుకోవాలి అనేది మన చేతి. ఒకప్పుడు 20 years అప్పుడు రెబెల్, కరెక్ట్. 20 years అప్పుడు మాటలు లేవు, ఓకే. ఇప్పుడు అలా, ఇప్పుడు అసలు అవేవి, ఇప్పుడు ప్రతిదీ మెచ్యూరిటీ అంటారు దాన్ని. మనకి వయసు పెరిగే కొద్దీ మనుషులు, ఇప్పుడు వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను ఎలా బిహేవ్ చేయాలో. సో మనం ఎదుటి వాళ్ళు ఏది నచ్చితే అదే తీసుకుంటాం. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అంతా మన చేతిలో ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. సో ఎవ్రీ ఉమెన్, ఐ వాంట్ దెమ్ టు బి గుడివాడ ఉమెన్. మీరు ఏలూరు నుంచి రండి, ఎక్కడి నుంచి రండి నాకు తెలీదు, ఈ రోజున గుడివాడ వచ్చారు. యూ హ్యావ్ ఆల్ ది పవర్ ఆఫ్ గుడివాడ. సో టేక్ దిస్ పవర్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. మనకి పత్రిసార్ చెప్తారు పేరులోనే ఉంది హోరు అని చెప్పేసని. మరి గుడివాడ, మరి గుడివాడ అంటే గుడిని ఏమంటారండి? ఇంకొక పేరు ఆలయం, అవునా? మరి ఆలయంలో ఉండేది ఎవరు? మరి గుడివాడలో ఉండే మాస్టర్స్ అందరూ కూడా ఎవరు? మరి గుడివాడలో అందరూ దైవాలే ఉండారు కాబట్టి మేడంకి అంత ఇష్టమైందనమాట గుడివాడ అంటే. థ్యాంక్ యూ మేడం. ఆ పేరు కూడా పవర్. మేడం థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నెక్స్ట్ ఇయర్ మీరు నాకు చెప్పాలి మీ ఎక్స్పీరియన్సెస్ మీ నెక్స్ట్ సెలబ్రేషన్లో. తప్పకుండా మేడం. మాకు 1 day కూడా సరిపోట్లా, ఇప్పుడు 3 days క్లాసులు కావాల్సి వస్తుంది క్లాసులు చెప్పాలంటే. అలాగే మీరు కూడా సాధన చేస్తే ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదుగుతారు. మీరు భౌతికమైన చదువుల్లో నిష్ణాతులు అయి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక చదువుల్లో కూడా మీరు నిష్ణాతులు అవ్వాలని, ఉన్నతంగా ఎదగాలని మా యొక్క కోరిక. థ్యాంక్ యూ మేడం. ఈశ్వర్ మీ బ్యాచ్ని పిలిచి మీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నాకు ఇస్తావా? ఓకే అండి. ఒక పాట పాడుతున్నాను. ఇది ఒక ఆధ్యాత్మికమైన సాంగ్. ఎంత మాయా గల్లది బట్ట, నవనాడులను గొని పడుగు పేకలు వరుసగా జుట్ట, పంచభూతములోంచి విధితానంచగానోలుండజేసి, పంచభూతములోంచి విధితానంచగానోలుండజేసి, గర్భమను మొగ్గ భూమీద బ్రహ్మనేసెను నవమాసము. ఎంత మాయా గల్లది వట్ట, నవనాడులను గొని పడుగు పేకలు వరుసగా జుట్ట, 6 మూరలు 7 గీరలు మురమూరకు 6 రంగులు, 6 మూరలు 7 గీరలు మురమూరకు 6 రంగులు, ఎరుపు నలుపు నీలి తెలుపు పసిడి కుంకుమ రంగులద్దుక, లేడి కరిమండూక మకరాలు, 12 దళముల అద్దకముతో కమల పువ్వులు, బట్ట చూపుకు మందముండును పొగు పోగున రంధ్రాముండును, ధ్యానమున నానేసి ఉతికిన బట్టలో బ్రహ్మాండముండును, సూర్య చంద్రులు అంచునందుండు, జీవుడు దేవుడుగా బట్టలోనే మారుతానుండు, మాయి మాయా గల్లది బట్ట,
మాయలను తెలిసి మాయకుండా మడుతగా బెట్ట బట్ట మర్మం తెలిసి బతికితే బ్రహ్మయోగము కళ్ళ ముందు కాదు లేదని భ్రమల బతికితే కాలి పిడికెడు బూడిదగును మాయి మాయి గల్లది బట్ట మాయలను తెలిసి మాయకుండా మడుతగా బెట్ట మాయకుండా మడుతగా బెట్ట. థ్యాంక్ యూ. సాగుతుంటే ఎవరో నిదురపోరే చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు నీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా మరి వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా మగటి బాధలన్నీ మరచిపోవుటకు పొంది కాదై ఏకాంత వేళ లాలి లాలి రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే చిన్న పోదా మరి చిన్ని ప్రాణం ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా ఏదో అంటుంది కోయల పాట రాగం ఆలకించరా అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం అనువనువులా జీవితం అందచేయదా అమృతం లాలి లాలి రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు పిలిచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా మరి వేణుగానం కరుణాం కరుణాకర